మాకు నచ్చిన నాయకుడు ఆయన మిమ్మల్ని ఏమైనా చేస్తాడు, మీరు మూసుకు కూర్చోండి, పడుండండి, బానిసల్లాగా ఉండండి. ఎందుకంటే నేను బానిసని, బానిసత్వ వార్తలు రాస్తాను, అదే సందర్భంలో మీరు మాత్రం కుక్కిన పేనుల్లో పడుండండి అన్నట్టుంది అయ్యగారి బానిసత్వ ఎడిటోరియల్ కాలం. బాబుపై అంత పగెందుకు, కేసీఆర్ అండ్ కోకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎందుకు ఉంటుంది పగ? ఎవరు అసలు గెలికారు వాళ్ళని? కేసీఆర్కి ఇప్పుడు చంద్రబాబుకి మంత్రి పదవి ఇవ్వకుండా లేదా ఎక్కువ కాలం పాటు నిర్లక్ష్యం వహించారు అని చంద్రబాబు తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావు నుంచి ముఖ్యమంత్రి పదవి తీసేసుకున్నాడు. చూశారు కదా జనం అందరూ. కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు ఆయన ఎదురు తిరిగి ఉండేవాడు కాదేమో. ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు డిప్యూటీ స్పీకర్ అని. ఆయనకి మండింది, తెలంగాణ వాళ్ళకే ఇట్లాంటి అన్యాయం జరుగుతుందని బిగిన్ చేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమాన్ని లైట్ తీసుకున్నారు, కామెడీగా చిత్రీకరించారు. తెర చూస్తే 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంతో బిగిన్ అయినటువంటి హంగామా ఆ తర్వాత 2014 కల్లా రాష్ట్రం విడిపోవడానికే కారణమైంది. అంతవరకు బాగానే ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. కేసీఆర్ ఆ తర్వాత ఏమీ మన జోలికి రాలేదు, ఆంధ్రులను అక్కడేం తరిమేయలేదు, ఆంధ్రుల ఆస్తులేం లాక్కోలేదు. ఏదో అప్పట్లో మేము అక్కడ ఉన్నప్పుడు అంటుండేవాళ్ళు అనమాట, ఆంధ్రులనప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఇల్లు మేము తీసుకోవాలి కదా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడగటం. అట్లాగే మీరు కారు మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. అదేదో అమెరికా యూరోప్ దేశాల్లో కనుక యుద్ధాలు జరిగినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఊళ్ళో ఈ ఖాళీ చేసి వెళ్ళిపోతే తీసుకున్నట్లేదా భారత్ పాకిస్తాన్ విడిపోయినటువంటి సందర్భంలో ఇళ్ళు ఆస్తులు వదిలేసినట్టుగా తెలంగాణలో ఆస్తులన్నీ ఆంధ్రాలో వదిలేసుకుని వచ్చేస్తారు, అవి తీసేసుకుందాం అనుకున్న వాళ్ళు, లేకపోతే కార్లు గీర్లు ఇవన్నీ అక్కడ ఇచ్చేసి వచ్చేస్తారు అన్నటువంటి కోణంలో ప్రచారం ఫీల్ అయ్యారు. ఆ రోజున అట్లాంటి క్రియేట్ చేశారు అటు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు. ఈవెన్ అందులో తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయిపోయింది, రాష్ట్ర విభజన జరిగిపోయింది. కేసీఆర్ అట్లాంటి ప్రాబ్లం ఏం రానియకుండా బాధ్యతగా తీసుకున్నాడు. ఇది నిజం. కానీ ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నింది ఎవరు? స్టీఫెన్స్ అనే అతనిది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకపోయి ఉంటే ముందు తమకి బలం లేదని తెలిసి శాసనమండలి పోటీ పెట్టింది ఎవరు? టీడీపీ. పెట్టి ఏం చేసింది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనాలనుకుంది. ఒక్కొక్కళ్ళకి 5 కోట్ల రూపాయలు. అలాగా 5 కోట్ల రూపాయలు పెట్టి కొని సక్సెస్ అయ్యి ఆ రోజున కనుక తెలుగుదేశం ఎమ్మెల్సీ గెలిచుంటే నెక్స్ట్ తన ప్రభుత్వాన్ని కూల్చేస్తారు కదా అనినే కదా కేసీఆర్ కోపం వచ్చింది. ఆ పాయింటే కదా ఇట్లా మేము ప్రభుత్వాన్ని కూల్చబోతున్నామనే కదా రేవంత్ ఆ రోజున వెళ్ళి స్టీఫెన్సన్కి చెప్పింది. అది ఆడియో కూడా ఉంది కదా, వీడియో కూడా ఉంది కదా. అప్పుడు కదా భయపడింది కేసీఆర్. అంటే కొత్తగా అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి, డబ్బులతో కూల్చడానికి కుట్ర పన్నింది ఎవరు? ఉద్యమంతో వచ్చిన ప్రభుత్వాన్ని కూల్చడానికి డబ్బులతో కుట్ర పన్నింది ఎవరు? అంటే ఎవరి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, సరే చిరంజీవిని దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం వేసిన ఎత్తుతో చిరంజీవి తట్టుకోలేక వెళ్ళి కాంగ్రెస్తో విలీనం అయిపోయాడు. ఆయన చివరికి వాళ్ళ తమ్ముడు తెలుగుదేశంతో అటాచ్ అయిపోయాడు. కానీ అలా కాకుండా తన తండ్రి చనిపోతే ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు, ఓ మర్రి చెన్నారెడ్డి కొడుకులాగాను మిగిలిపోకుండా ముఖ్యమంత్రి కొడుకుగా తను ముఖ్యమంత్రి కావాలనుకోవటానికి ఒక పార్టీ పెట్టుకున్నాడు సొంతగా జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానంతో అతను గొడవ, చంద్రబాబుతో గొడవ కాదు కదా అతనిది, కాంగ్రెస్ అధిష్టానంతో గొడవ. కాంగ్రెస్కి బద్ధశత్రువు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టి జగన్ మీద తప్పుడు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి జగన్ని జైల్లో పెట్టించింది ఎవరు? ఎవరెవరిని రెచ్చగొట్టారు ఇక్కడ? ఎవరిని నాశనం చేయాలనుకున్నారు? కేసీఆర్ నాశనం చేయాలనుకుంది ఎవరు? జగన్ని నాశనం చేయాలనుకుంది ఎవరు? ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు స్టాండర్డ్గా ఉండటం కోసం, తర్వాత లోకేష్కి అధికారం రావడం కోసం. వాళ్ళ కోసం నాశనం చేయాలనుకుంది వీళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ బాధితులు కదా, బాధితుల తిరుగుబాటు కదా అది. బాధితుల తిరుగుబాటుని వాళ్ళనే ఉన్మాదులుగా చూపించి ఈయన్ని విక్టిమ్గా చూపెడుతున్నారు. ఇది కదా రాధాకృష్ణ గారి బాధాతప్తమైనటువంటి కథనాలు.